సమ్మర్ వచ్చేసిందండి. ఎండలు కూడా బాగా పెరిగిపోయాయి. సో, ఎండ బారి నుండి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందామా? నేను మీ డాక్టర్ లతశ్రీ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, చీరాల. పిల్లలు ఎండల్లో ఆడుతూ ఉంటారు. సో, దానివల్ల వాళ్ళకి వడదెబ్బ తగులుతుంటుంది కదండీ! వడదెబ్బ తగిలితే ఎలా తెలుస్తుంది అనంటే, ఆహ్, చెమట పట్టడం ఆగిపోతుంది. యూరినేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. బాడీ బాగా డ్రై అయిపోయి హీట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు డ్రౌజీగా ఉంటారు. ఇంకా మరీ సివియర్ అయితే ఫిట్స్ లాంటివి గూడా వస్తాయి. స్పృహ లేకుండా పడిపోవడము ఉంటుందనమాట. సో, ఇలాంటివి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఏమేమి సూచనలు పాటించాలో నేను మీకు చెప్తాను. ఇనిషియల్లీ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ లేదా ఫ్లూయిడ్స్ లైక్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లెమన్ విత్ షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసిన వాటర్. సో, ఇలాంటివి బాగా తాగిపించాలండి. అండ్ దాంతో పాటు పిల్లలు అన్న తర్వాత బయటికి ఆడుకోవడానికి వెళ్తారు. కాకపోతే ఏ టైం నుండి ఏ టైం వరకు వెళ్ళకూడదు అనంటే, మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 4 వరకు హీట్, రేడియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఆ టైంలో బయటికి వెళ్ళకుండా అవాయిడ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. బిఫోర్ 10, ఆఫ్టర్ 4 ఫైన్. అండ్ దాంతో పాటు ఇలా బయటకి ఆడుకోవడానికి పంపించినప్పుడు లేదా బయట పని మీద వెళ్ళినప్పుడు ప్రీ హైడ్రేషన్ అంటారు. అంటే ఎండలోకి వెళ్ళడానికి ముందు ఒక పావు గంట ముందు నీళ్లు తాగించి తీసుకెళ్తే ఇంకాస్త బెటర్‌గా ఉంటుందన్నమాట. అంటే ఈ వడదెబ్బ బారిన పడకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్. బట్టలు బయటకి ఎండలో వెళ్తున్నప్పుడు పిల్లలకి బాగా పల్చటి మెత్తని కాటన్, లినెన్ క్లాత్ ఉన్న బట్టలు వేయండి. టైట్ సింథటిక్ పాలిస్టర్ ఇలాంటి బట్టలు వేయకండి. అండ్ డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి. లైట్ కలర్స్ ఏంటంటే హీట్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తాయి అన్నమాట. సో, పిల్లలకి వడదెబ్బ తగిలితే వెంటనే ఏం చేయాలి అంటే ఒక కూల్ ప్లేస్ లోకి తీసుకుని రావాలి. సన్ నుండి షేడీ ఏరియా అంటే చల్లగా ఉన్న ప్లేస్ కి తీసుకుని రావాలి. బాడీ హీట్ అయిపోయి డ్రై అయి ఉంటుంది. సో, తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. మనము ఆ హీట్ అనేది పెరగకుండా కూల్ చేస్తూ ఉండాలి. మరీ సివియర్ గా ఉంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి. లేదు కొంచెం బెటర్ గా ఉన్నారంటే కొంచెం తడి బట్టతో తుడుస్తూ స్పృహలోకి ఉంటే వాటర్ అవి తాగిపిస్తూ ఉండాలి. బాగా సివియర్ అయితే మాత్రం హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోవాలి. అండ్ వాటితో పాటు సన్ నుండి బయటకు అంటే లోపలికి వచ్చిన తర్వాత మైల్డ్ క్లెన్జర్స్ తో క్లీన్ చేసుకోవడం, మైల్డ్ మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. హెల్తీ స్కిన్ ఉంటే సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్ని వడదెబ్బన బారిన పడకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. Stay cool and stay